కాకినాడ జిల్లా ఎర్రవరంలోని 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ను ఏడీఈ మాదర్స్ సయ్యాద్ పరిశీలించారు. రైతులు చేసిన ఆందోళన నేపథ్యంలో రికార్డులు, లాంగ్ బుక్లను ఆయన తనిఖీ చేశారు. చెట్లు విరిగి పడటం, సాంకేతిక సమస్యల వల్లే ఈ నెలలో 2 రోజులు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని ఏడీఈ స్పష్టం చేశారు. మిగిలిన రోజుల్లో సరఫరా యథావిధిగా జరిగిందని తెలిపారు. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు రైతులకు నిరంతరాయంగా 9 గంటల విద్యుత్ అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. నెల రోజులుగా విద్యుత్ సరఫరా రైతులకు ఇవ్వట్లేదనే ఆర్టికల్ మీద ఉన్నత అధికారుల ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం నేను ఈరోజు మన ఎర్రవరం ఎస్ఎస్కి వచ్చి లాగ్ బుక్, అవర్లీ రీడింగ్ రిజిస్టర్ అంతా వెరిఫై చేశాను. నెల రోజుల్లో 2 రోజులు మాత్రమే 9 గంటలు ఇవ్వలేదు. మిగతా 28 రోజులు 9 అవర్స్ 3 ఫేజ్ సప్లై ఇచ్చారు. 2 రోజులు ఒకసారి పెద్ద చెట్టు లైన్ మీద పడి పోల్ విరిగిపోయిన కారణంగా, రెండవది 33 కేవీలో ఇంటర్మీడియట్ పోల్ ఎత్తడం వలన 2 రోజులు 9 గంటలు ఇవ్వలేకపోయాం. 4 గంటలు కరెంట్ ఇచ్చాం. ఇకపై ఎటువంటి అంతరాయం లేకుండా రైతులకు పగటిపూటే 9 గంటలు కరెంట్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం. లైన్లో వర్క్ చేసినా లేదా ట్రీ కటింగ్ చేసినా కానీ రైతులందరికీ ముందుగానే తెలియపరుస్తాం. ఏదైనా 1-2 గంటలు మనకు సప్లై తక్కువ అయినా కానీ నైట్ టైం అది మేము కాంపన్సేట్ చేసి 9 గంటలు అందేలా చర్యలు తీసుకుంటాం. నెల రోజులుగా విద్యుత్ సరఫరా రైతులకు ఇవ్వట్లేదని